అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. నీతిమంతులు అంటే మనం చాలాసార్లు ఇప్పటికే ఈ మాటను గురించి మాట్లాడుకున్నాం. మరొకసారి నీతిమంతులు ఎవరు అనేటువంటి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యము నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ఎవరు నీతిమంతులుగా వారు తీర్చబడతారంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం వాక్యంలో చూస్తున్నాం. అంటే దేవుణ్ణి విశ్వసించడం వలన దేవుని యొక్క నీతి మనలోనికి వస్తుంది. మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు ఒక ఉపమానాన్ని చెప్పి ఉన్నారు. అందులో పరిసయ్యుడు, సుంకరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిసయ్యుడు తన్ను తాను కనపరుచుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు. నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, అన్యాయస్తుడి వలె కాకుండా, చోరుని వలె కాకుండా, లేదా ఈ సుంకరి వలె కాకుండా ఉన్నాను అని తనకు తాను ప్రార్థనా విధానం అలా ఉంది. కానీ సుంకరి మాత్రం, ప్రభువా, ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా నేను యోగ్యుడను కాదు అని చెప్పి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు ప్రార్థనలు దేవుడు విని, అక్కడ మనం చూసినట్లయితే అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడినట్టుగా మనకి లేఖనంలో చూస్తున్నాం. అంటే హెచ్చించుకుని ప్రార్థన చేసిన పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. పేదోని బిడ్డలారా, వారు ప్రార్థించటం వలన, తగ్గించుకుని దేవునికి తన్ను తాను అప్పగించుకునటం వలన ఆ యొక్క సుంకరి నీతిమంతుడిగా దేవుని చేత తీర్చబడ్డాడు. అంటే దేవుణ్ణి విశ్వసించటం వల్ల దేవుని నీతిని మనం పొందుకోగలుగుతాం. దేవుని దగ్గర చేసే విధానముగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని నీతి మనలోనికి వస్తుంది. అందుకని యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పారు, మీరు నీతిని, రాజ్యమును మొదట వెదకండి అంటున్నారు. దేవుని నీతిని మనం వెదకాలి. ఆ దేవుని నీతి ప్రార్థన ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన మనలోనికి వస్తుంది. కనుక వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. నీతి ఫలము, నువ్వు ఎప్పుడైతే నీతితో నింపబడ్డావో ఆ నీతి యొక్క ఫలాన్ని భూమి మీద నువ్వు అనుభవిస్తావు. ఇంకా మనం దేవుని దగ్గర నుండి నీతిని అడుగుదాము. ఉదయకాల సమయంలో మాటలు వింటున్న మీరందరూ దేవుని నీతి చేత నింపబడుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈ మాటలు ప్రతి హృదయంలో 100 ఫలింపజేసి మమ్మల్ని నీతిమంతులుగా చేయవాడువు నీవు గనుక మీ నీతితో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ, ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు మీరు తోడుగా ఉండి వారి చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.